హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బయటకు వచ్చా. ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్లో సెకండ్ డే మ్యాచ్ చూసారా ఫ్రెండ్స్? నిన్న మన బ్యాట్స్మెన్లో విరుచుకుపడితే ఈరోజు మన బౌలర్లు అయితే చిత్తుగా చేశారు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లని. ఈరోజు బ్యాటింగ్ వచ్చిన మన టీమిండియా కేవలం 40 పరుగులే జోడించి 376 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. జడేజా అయితే సెంచరీ మిస్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు మన ఇండియా అయితే ఆ బ్యాటింగ్లో ఆల్అౌట్ అయిపోయింది. ఒక్కసారిగా బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్కి అయితే మన బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక్కొక్క బంతిని నిప్పులా ఇస్తుంటే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు అయితే 2 సెషన్లోనే ఆల్అౌట్ అయిపోయారు. కేవలం 149 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లో షకీబ్ 32 రన్స్, మెహదీ హసన్ మిరాజ్ 27 రన్స్, లిటన్ దాస్ 22 రన్స్ చేసి ఆ మాత్రం స్కోర్ చేయగలిగారు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు. మన బౌలర్స్ బౌలింగ్ అయితే అద్భుతంగా చేశారు. కేవలం 2 సెషన్లోనే బంగ్లాదేశ్ని అయితే ఆల్అౌట్ చేశారు. మన వాళ్ళు వేస్తున్న బౌలింగ్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేకుండా పోయింది. ఇండియన్ బౌలింగ్లో బుమ్రా 4 వికెట్లు, ఆకాశ్దీప్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీశారు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఈ రోజే స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేశాక 81కే 3 వికెట్స్ అయితే పడిపోయాయి. పంత్ అండ్ గిల్ ఇద్దరు కలిసి క్రీస్లో అయితే ఉన్నారు. చూడాలి మరి మన వాళ్ళు ఎన్ని రన్స్ చేస్తారో, ఎంత టార్గెట్ ఇస్తారో, ఎప్పుడు మ్యాచ్ విన్ అవుతారో.